బాటాసింగారం ఫ్రూట్ మార్కెట్ పెద్ద హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ అయిన మ్యాంగో మార్కెట్లో ఉన్నాను. ఎం జలాల్మియా అండ్ కంపెనీ 145 సంవత్సరం నుంచి నడుస్తుంది అండి. ఇది రైచోటి శ్రీనివాస్పూర్ మహారాష్ట్రకు వెళ్తుంది, ఢిల్లీకి వెళ్తుంది. ఇది కిలోకు 4 కాయలు వైట్. ఇది పేపర్ కాయకి డిమాండ్ లేదు అండి. కేసర్ ఉంది అండి, ఇది 1250 రూపాయలు. ఇది ఆఫూస్ కాయలు అండి. పెద్ద మనిషి శివ అన్న తీసుకున్న ఈ రోజు ఇది పిక్కల కోసం వస్తుంది పనికి. ఇది 20 కిలో ట్రే 50 రూపాయలు. కేసర్ ఉంది, సన్నగా ఉంది. ఇది మలుగుబా చెప్తుంది. ఇది నాటికాయలు 100 రూపాయలు 150 రూపాయలు అమ్ముతుంది. ఇది సుందరి అన్న, ఇది హై క్లాస్ అమ్ముతుంది. ఇది నాటికాయలు 150 రూపాయలు. ఇది మలేక హిమాయత్ పండు తక్కువ సైజ్ చాలా. ఇది తీసుకొస్తే 2000 రూపాయల దాకా పోతుంది అండి. ఇది అమ్రపాలి, ఇది పెద్ద రసం ఉంది అండి, హై క్లాస్ వస్తుంది. ఇదిగో పల్టీ చేసి తీసుకోండి. ఇది సుందరి, ఇది సుందరి ఉంది అన్న. ఇవాళ తెలంగాణలోనే అతిపెద్ద హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ అయిన బాటాసింగారం ఫ్రూట్ మార్కెట్ మ్యాంగో మార్కెట్లో ఉన్నాను. ఇవాళ బాటాసింగారం ఫ్రూట్ మార్కెట్లో ఏమేమి మ్యాంగోస్ ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఇవాళ ఎన్ని బండ్లు వచ్చినాయి, అవన్నీ డీటెయిల్గా మాట్లాడదాం అన్నతోని. అన్న మీ పేరు? నా పేరు హసన్. నేను ఎం జలాల్మియా అండ్ కంపెనీ ఇప్పుడు ఓనర్ ఉండే అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? ఇది ఎం జలాల్మియా అండ్ కంపెనీ 145 సంవత్సరం నుంచి నడుస్తుంది అండి. ఇది ఫస్ట్ దుకాణం హైదరాబాద్ సికింద్రాబాద్ లో 1881 లో. అప్పటి నుంచి నడుస్తుంది ఇది. అయితే ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చింది మామిడి ఇక్కడ దిగుమతి? కర్ణాటక నుంచి వస్తుంది, ముల్బాగల్, ఇది రైచోటి శ్రీనివాస్పూర్, ఇక్కడ ఉంటే అనంతపూర్, ఇక్కడ ఉంటే పుట్టిపర్తి, ఇక్కడ ఉంటే కొద్దిగా దగ్గర వస్తే మహబూబ్ నగర్, కొద్దిగా దగ్గర వస్తే షాద్ నగర్. ఇక్కడ దగ్గర నుంచి ఇది పూర్తిగా మామిడికాయ ఏరియా. అది ఇక్కడ నుంచి దిగుమతి అయింది కదా. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాయి మళ్ళీ? మహారాష్ట్రకు వెళ్తుంది, ఢిల్లీకి వెళ్తుంది. లోకల్ కాకుండా వివిధ రాష్ట్రాలకు కూడా వెళ్తుంది. అవును, లోకల్ కూడా పోతుంది, రాష్ట్రాలు కూడా పోతుంది. ఢిల్లీకి కూడా పోతుంది, జైపూర్కు కూడా పోతుంది, రాజస్థాన్కు కూడా పోతుంది, లూధియానా కూడా పోతుంది, ఎంపీకి పోతుంది, యూపీకి పోతుంది, అందరి జగ పోతుంది కదా. వివిధ రాష్ట్రాలకైతే ఇక్కడ నుంచి వస్తాయి. మన దగ్గర ఇప్పుడు ఏమేమి మామిడి ఉందో ఒకసారి చూపించేసేయండి. ఓకే అండి. ఇది సరుకులు. ఇది కిలోకు 4 కాయలు వైట్ కాయలు. ఇది కాయలు అమ్ముతుంది హై క్లాస్. ఇది స్వీట్నెస్ కూడా అవుతుంది. బైగన్పల్లి ఇది అమ్ముతుంది 400 రూపాయల నుంచి 650 రూపాయలు కూడా అమ్ముతుంది అండి. ఇది సరుకులు. ఇది వైట్ సరుకులు ఉంది. ఇది తినడానికి కూడా స్వీట్ ఉంది అండి. ఇది పేపర్ కాయకి డిమాండ్ లేదు అండి. ఇప్పుడు ఇది అమ్ముతుంది 800 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా పోతుంది అండి. బంగన్పల్లి. ఇది కేసర్ ఉంది అండి. ఇది కేసర్ కాయలు 2-3 దినం నుంచి 4 దినం నుంచి తక్కువ ధర అమ్ముతుంది. కానీ ఈ రోజు హై క్లాస్ ధర అమ్మింది అండి. ఈ రోజు ఇది అమ్మింది 1250 రూపాయలు, 1300 రూపాయలు, 1400 రూపాయల దాకా పోతుందండి. ఇది కిలోలో 20 కిలో ఉంటుంది అన్న. కిరేట్కు వదిలేస్తే 20 కిలో ఉంటుంది ఇది కాయలు. ఇది ఆఫూస్ కాయలు అండి. ఇది ఆఫూస్ కాయలు అమ్ముతుంది 600 రూపాయల నుంచి 1100 రూపాయల దాకా పోతుంది అండి. ఇది పెద్ద మనిషి శివ అన్న తీసుకున్న ఈ రోజు కేసర్ కూడా చెప్పిన. ఇది అవును, అది నీ పేరు చెప్పలేదు. ఇది శివ తీసుకున్న. అది కూడా ఈ శివ బ్రాండ్ ఉంది, బ్రాండ్. ఇది నాటికాయలు ఉంది అండి. ఇది పచ్చికాయలు కూడా చెప్తుంది. ఇది పిక్కల కోసం వస్తుంది పనికి. కానీ ఇదికి ధర లేదు అండి. ఇది సైజ్ సన్నగా ఉంది కదా. ఇది అమ్ముతుంది 50 రూపాయలు. ఇది 20 కిలో ట్రే 50 రూపాయల నుంచి ఇది అమ్ముతుంది 100 రూపాయలు, 150 రూపాయలు. ఇది 20 కిలో ట్రే అన్న. ఏ మ్యాంగో ట్రే అయినా 20 కేజెస్ వస్తుంది. 20 కేజెస్ వస్తుంది. కానీ ఇది కాయలకి ధర లేదు అండి. ఇప్పుడు నాటి కాయలు చెప్తుంది కొద్దిగా. ఇది కొద్దిగా పిక్కలు కూడా కోసం వస్తుంది. ఇది కాయలు అమ్ముతుంది 50 రూపాయలు ట్రే. ఒకటే 50 రూపాయల నుంచి 150 రూపాయలు. కొద్దిగా ఇది చేస్తే 200 రూపాయల దాకా పోతుంది అండి. కేసర్ ఉంది, సన్నగా ఉంది. ఇది 600 రూపాయలు పోయింది, 600-700. ఇది పైరి. ఇది అమ్ముతుంది ఈ రోజు అమ్ముతుంది ఇక్కడ 400 రూపాయలు, 500 రూపాయలు అమ్ముతుంది. ఇది సన్నగం ఆఫూస్. ఇది రేటు ఉంది 300-400 రూపాయలు, 500 రూపాయల దాకా పోతుంది. ఇది మలుగుబా చెప్తుంది. ఇది కాయలు అమ్ముతుంది ఇక్కడ 200 రూపాయలు, 300 రూపాయలు. ఇది ట్రే వచ్చేసి 300. అవును, ట్రే వచ్చేసాయి. ఇది నాటికాయలు 100 రూపాయలు, 150 రూపాయలు అమ్ముతుంది. ఇది సుందరి అన్న. ఇది కాయలు సుందరి. ఇది 20 కిలో వస్తుంది అన్న. ఇది అమ్ముతుంది 1200, 1300, 1400 రూపాయలు కూడా అమ్ముతుంది. ఇది హై క్లాస్ అమ్ముతుంది. ఇది నాటికాయలు 150 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు అంతే. ఇది మలేక అమ్ముతుంది 300 రూపాయల నుంచి 600 రూపాయల దాకా.
నెక్స్ట్ ఇది నాటికాయలు, అది అందరు నాటికాయలు. ఎట్లా పోయింది నాటి ఇవాళ? నాటి పోయింది అండి 50 రూపాయల నుంచి 150 రూపాయలు. చాలా మంచిగా ఉంటే 200 రూపాయలు అంతే. ట్రే వచ్చేసాయి. ఓకే. ఇది హిమాయత్ పండుగ. ఇదిగో హిమాయత్ పండుగ మంచిగా వస్తుంది కానీ సైజ్ ఎంత తక్కువ సైజ్ చాలా. ఇది ఎందుకు పోయి వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఇది అమ్ముతుంది 800 రూపాయల నుంచి 2000 రూపాయల దాకా పోతుంది. ఇట్లా కాయలు ఉంటే క్వాలిటీని బట్టి రేట్లు, క్వాలిటీ పట్టుకుని ఇట్లా కాయలు ఉంటే 800 రూపాయలే అమ్ముతుంది అంతే. ఇది కాయలు ఉంటే 1600 రూపాయలు 2000 రూపాయల దాకా పోతుంది. సైజ్ ఇట్లా మంచిగా సైజ్ ఉంటే 2000 రూపాయలు కూడా అమ్ముతుంది. ఇట్లా ఇది సైజ్ లో రైతులు ఏం చేస్తుంది అంటే ఇది పెడుతుంది. రైతులు ఇది తప్పు లేదు, నీళ్ళు లేకుంటే రైతులు కూడా ఏం చేస్తుంది కానీ ఇది అమ్ముతుంది. ఇట్లా మిక్సింగ్ చేసి తీసుకొస్తే 1200-1300 రూపాయల దాకా పోతుంది అండి. ఇది తీసుకొస్తే 2000 రూపాయల దాకా పోతుంది అండి. నెక్స్ట్ ఇది అమ్రపాలి. చూడండి అమ్రపాలి. ఇది అమ్రపాలి. ఇది కూడా 20 కిలో ట్రే వస్తుంది అన్న. ఇది అమ్ముతుంది 400 రూపాయల నుంచి 600, 700, 800 రూపాయలు కూడా హై క్లాస్ కాయలు ఉంటే అమ్ముతుంది అండి. ఇది చూడండి. ఇది పెద్ద రసం ఉంది అండి. ఇది పెద్ద రసాలు ఉంది. ఇది పెద్ద రసాలది అదే ఉంది. ఇది సైజ్ ఉంది, ఇది అందరి సైజ్ ఉంది. అందుకోసం ఇది రేట్ మాత్రం కొద్దిగా తగ్గిపోతుంది. ఇది ఇట్లా మిక్సింగ్ చేసి తీసుకొస్తే 300 రూపాయల నుంచి 600 అమ్ముతుంది. ఇప్పుడు సరుకులు బజార్కి హై క్లాస్ వస్తుంది కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే సరుకులు సైజ్ లేకుంటే రేట్ మాత్రం తగ్గిపోతుంది అంతే. క్వాలిటీ ఉంది, సైజ్ లేదు, ఒకటే మాట. ఇప్పుడు రైతులు కూడా ఏం చేస్తుంది అంటే పైన దొడ్డుగా కిందికి సన్నగం. ఆయన కూడా తప్పు లేదు, రైతులది తప్పు లేదు. నీళ్ళు లేకుంటే ఇది సరుకులకి సైజ్ రావట్లేదు, అందుకోసం అది వస్తుంది. నేను కూడా ఇక్కడ సరుకులు అమ్ముతుంది అప్పుడు నేను కూడా ఏం చేస్తుంది అంటే ఆయన ఇదిగో పల్టీ చేసి తీసుకోండి, పైన ఒకటి కిందికి ఒకటి వస్తుంది. నువ్వు కూడా సరుకులు చూసుకుని తీసుకోండి, చెక్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఒక్కరి కూడా తక్కువ లేదు అండి. ఎంజే లైఫ్ హబ్ ఛానల్ ఉంది అండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా మీతోనే కలిపి ఉంది అండి. ఇక్కడ రేట్ మాత్రం ఏమవుతుంది అదే రాస్తుంది కానీ సరుకులు కొద్దిగా సారు మంగు వస్తుంది కిందికి, పైన అది వస్తుంది, కిందికి ఇది వస్తుంది, కొద్దిగా ఒకసారి అటు ఇటు అయిపోతుంది కానీ సరుకులకి మాత్రం మంచిగా ఉంటే రేట్ మంచిగా ఉంది అండి. అందరికీ నమస్కారం అండి, జై హింద్. ఇది శివ తీసుకున్న ఇది సరుకులు. ఇది సుందరి ఉంది అన్న. శివ ఐసీఎల్ పెద్ద మనిషి బ్రాండ్ ఉంది, బ్రాండ్. ఆయన హై క్లాస్ సరుకులు తీసుకుంటుంది. అందరికీ నమస్కారం అండి, జై హింద్. బటసింగారం ఫ్రూట్ మార్కెట్ అడ్రస్ వచ్చేసి మనకు వనస్థలిపురం నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ మనము రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత విజయవాడ హైవే మీద లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది బటసింగారం ఫ్రూట్ మార్కెట్. లేదంటే మీరు సింపుల్గా గూగుల్లో బటసింగారం ఫ్రూట్ మార్కెట్ అని టైప్ చేయండి, మీకు అడ్రస్ అనేది ఈజీగా చూపించేస్తుంది. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఎంజేఎల్ఎఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ ఇచ్చి ఒక హైప్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.